శివరాత్రి వస్తుంది కదండి. మనము పొద్దున్న లెగ్గానే తలంటి స్నానం చేసి గబగబా పరిగెట్టేస్తాం టెంపుల్ శివాలయానికి, శివయ్యకి అభిషేకం చేయాలని చెప్పేసి. కానీ అడావడిలో మనం మర్చిపోతుంటాము, శివయ్యకి ఇష్టమైన ద్రవ్యాలను మర్చిపోతుంటాం. అభిషేక సమయంలో దైవ విగ్రహాల నుండి అత్యంత విలువైన శక్తులు వెలువడతాయంటండి. అభిషేకం అంటేనే దేవతలకు ఎంతో ప్రీతి అంట. శివుడు అభిషేక ప్రియుడు కదండి. హరహర మహాదేవ శంభో శంకర అని మనస్ఫూర్తిగా స్మరిస్తూ జలంతో అభిషేకించిన భక్తులకు కోరిన కోరికలు తీర్చే బోలాశంకరుడు. అలాంటిది అభిషేక ప్రియుడైన శివుడికి ఏ ద్రవ్యాలతో ఆయనకి అభిషేకం చేస్తే మనకు ఉత్తమ ఫలితాలు వస్తాయో ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందామండి. ఆవు పాల అభిషేకము సర్వ సౌఖ్యాలను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, ఆయుష్ను లభించును. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. కొబ్బరి నీటితో అభిషేకం సకల సంపదలను కలిగించును. చెరుకు రసంతో అభిషేకించిన ధనవృద్ధి కలుగును. బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దారిద్ర్యం నుండి విముక్తి లభించును. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖం నుండి విముక్తి కలుగుతుంది. మారేడు దళంతో కూడిన జలం చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలను ప్రసాదించును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగుతుంది. రుద్రాక్ష జలాభిషేకం సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది. భస్మంచే అభిషేకించిన మహాపాపాలను నశింపజేస్తుంది. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యు దోషం తొలగుతుంది. నీటితో అభిషేకించిన పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతాము. ద్రాక్షారసంచే అభిషేకించిన ప్రతి దానిలో విజయం లభిస్తుంది. ఖర్జూర రసంతో అభిషేకం చేసిన శత్రుహాని హరింపజేస్తుంది. మామిడి పళ్ళతో అభిషేకం చేసిన దీర్ఘ వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది. పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము, అన్ని శుభకార్యాలు జరుగుతాయి. శివరాత్రి కదండి, ఒక్కసారి గుర్తు చేశానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.